మానవ జీవితం చాయిస్ కాదు, ఛాన్స్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడం. ఇల్లు అంటే నీ లోపల ఉన్న ఆత్మ. ఈ శరీరంలో అవయవాలు దేనికి ఉపయోగించాలో తెలుసుకోవాలి. దేనికి ఉపయోగించాలి? కళ్ళు దేనికి? సినిమా చూడడానికి, టీవీ చూడడానికి కాదు. కళ్ళు దేనికో ప్రహ్లాదు చెప్తాడు. సురరక్షకునిగాంచు చూర్కులు చూర్కులు. సురరక్షకుడు అంటే విష్ణువు, సురలు అంటే దేవతలు. కాబట్టి దేవతలను రక్షించేటువంటి వాడిని చూడడానికి కళ్ళు. చెవులు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు. మంచి మనస్సు ఎవరిది? దేవదేవుని చింతించు దినము దినము మధువైరి దవలిన మనము మనము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీ దౌదెల్పెడి గురుడు గురుడు. తండ్రి హరిజేరుమని అనడువాడు తండ్రి తండ్రి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు తన శరీరంలో అన్ని అవయవాల్ని ఆధ్యాత్మిక విషయాలకే వినియోగిస్తూ మోక్షాన్ని పొందాలి. అలా పొందకపోతే ఈ జన్మ మళ్ళీ ఏమైపోతుంది ఎవరు తెలుసు. ఇప్పుడు మీ ముందే ఏదో న్యూస్ వచ్చింది, ఎవరో చనిపోయారు, ఆయనకి 80 ఏళ్ళు 82 ఏళ్ళు, పర్వాలేదు. మరి 22 ఏళ్ళు చచ్చిపోతే? ఇవాళ ఉదయం అక్కడ ఎవరో అమ్మాయి చనిపోయిందంట, అబ్బాయో అమ్మాయో, యంగ్. కాలం అయిపోయింది, కాలం అయిపోయింది. కాబట్టి కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. నాకైనా నీకైనా ఎవరికైనా నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. మృత్యు నీ వెనకాలే ఉంది. రాలిపోతాం, నిప్పుల్లో వేస్తే కాలిపోతాం. కాబట్టి ఈ జన్మని వ్యర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకొని భగవంతుణ్ణి పొందాలి. ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. అందుకని మంచి జీవితం గడపండి, ఆరోగ్యకరంగా, ఆనందంగా, ప్రశాంతంగా. మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చెయ్యాలో భగవద్గీత, భాగవతం, రామాయణంలో చెప్పబడింది, యోగ వాసిష్టంలో చెప్పబడింది, వివేక చూడామణిలో చెప్పబడింది. శంకరాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అన్నమాచార్యుల వారు, ఇలా ఎందరో ఆచార్యులు మనం మోక్షాన్ని ఎలా పొందాలో పాడి రచించి వారు ప్రవర్తించి చూపించారు. మోక్షం పొందకపోతే మళ్ళీ ఎలా పుడతామో, ఎక్కడ పుడతామో. ఒక పిల్లి తన బాధను చెప్పుకోలేదు, ఓ కుక్క తన గురించి ఏం చెప్పుకోలేదు. నువ్వు ఒక్కడగా మాట్లాడగలవు. కాబట్టి ఈ మానవ జన్మని ఏదేదో తినడానికి, ఎక్కడెక్కడో పడుకోవడానికి, ఏదో చేయడానికి కాదు. మళ్ళీ పుట్టకుండా, ఈ ప్రపంచం ఏది మనకు పట్టకుండా ఉండాలి. కోవిడ్లో ఎంతమంది రాలిపోయారు. ఇందాక ఒక అబ్బాయి వెళ్ళిపోయాడే, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, 8 నెలల్లో ముగ్గురు, వాడొక్కడిప్పుడు ముగ్గురు వెళ్ళిపోయారు. అందుకే మనం వెళ్ళిపోవని కాదు, మనమేం ఉంటామని కాదు, కానీ ఎప్పుడు వెళ్ళిపోతామని తెలియదు కదా. అందుకే నీకేమన్నా చేసుకో, నీకేమన్నా చేసుకో అంటే ఒక విల్లా కట్టడం కాదు, ఓ మేడ కట్టడం కాదు, ఒక కారు కొనడం కాదు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే ప్లాన్ చేయి. యు ఆర్ గెస్ట్, బట్ మేక్ షూర్ యు మస్ట్ గెట్ బెస్ట్, బికాస్ ఫైనల్లీ యు ఆర్ మెర్జ్ ఇన్ టు ద డస్ట్. ఎలివేషన్ ఈజ్ మస్ట్. అందుకని మోక్షం మరలి రాని చోటికి తరలి వెళ్దాం. ఆ ప్రయత్నం ఎలా చేయాలో రామాయణం, భగవద్గీత, భాగవతాల్లో ఉంది. జస్ట్ గో త్రూ. హరే కృష్ణ.